इंसान को जीने की कला सिखलाता है राजयोग। दुख दर्द रोगों से मुक्ति दिलाता है राजयोग। दुख दर्द रोगों से मुक्ति दिलाता है राजयोग। इंसान को जीने की कला सिखलाता है राजयोग। నమస్తే. భారత్ మాత యొక్క సుపుత్రులకు మీకు చాలా చాలా స్వాగతము. ఈశ్వరుడితో ప్రార్థన చేద్దాం. భారతదేశం యొక్క రక్షణ కోసం మన అన్నయ్యలు అక్కయ్యలు ఒక సురక్షితంగా ఉండాలి, తనువుతో మనసుతో ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. మరియు ఈశ్వరుడి యొక్క కృప అందరిపైన ఉండాలి. ఇది నా ప్రార్థన కాదు, కానీ మొత్తం దేశంలో ఉన్నటువంటి 100,37 లక్షల మంది ఇది. కాబట్టి అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలి, ఏ రకమైన ఇబ్బందులు లేకూడదు అని. ఎందుకంటే మీతో కాకుండా మా అందరం కూడా సంతోషంగా ఉండాలని ఇదే హృదయపూర్వకమైన ఆశీర్వాదాలు మీ అందరి తోడుంటాయి. అందుచేతనే సెక్యూరిటీ వింగ్ ద్వారా బ్రహ్మకుమారిస్ నుంచి కొత్త కొత్త ప్రాజెక్టు టేకప్ చేస్తున్నారు. దీంతో మీ యొక్క జీవితాల్లో ఏ రకమైన ఇబ్బందులు రాకూడదు అని ఒక చిన్న కథ గుర్తొస్తుంది. ఒక దంపతులు కొత్త ఇల్లు షిఫ్ట్ అయ్యారు. ఆ ఇంట్లో ఉన్నటువంటి మహిళ ఎదురుగుండా ఇంట్లో ఉన్న అద్దంలో నుంచి రోజు చూస్తూ ఉంటుందంట. ఆ ఇంటి ఎదురుగుండా ఆమె రోజు మురికి బట్టలు ఉతుకుతుంది, మురికి బట్టలు ఆరేస్తుంది. ఆమె కూడా మురికి బట్టలే వేసుకుంటుంది. వాళ్ళ ఇల్లు కూడా మురికిగానే ఉందంట. ఈమెకి చాలా ఆశ్చర్యం అనిపించేదంట. ఈమెంటి మురికి బట్టలే ఉతుకుతుంది, మురికి బట్టలు ఉతుకుతుంది, ఇంత మురికిగా ఎత్తుకుంటుంది అని. వాళ్ళ భర్తతో చెప్పింది ఏంటి అంటే, ఇంత మురికి బట్టలు వేసుకుంటుంది, అంత మురికిగా ఉన్నారు, స్వచ్ఛంగా ఉండాలి కదా అని వాళ్ళ భర్తతో చెప్పింది. అయితే వాళ్ళ ఆయన అన్నాడంటే, సరే రేపు బట్టలు ఆరేయటానికి వస్తుంది కదా, అప్పుడు నాకు చెప్పు అన్నారట. అప్పుడు చూసిందంట, అయ్యో ఈరోజు ఏంటి బట్టలన్నీ చాలా తెల్లగా ఉన్నాయి, ఆ ఇల్లు అందంగా ఉంది, ఆమె బట్టలు అందంగా ఉన్నాయి. వాళ్ళ భర్తను పిలిచిందంట, రండి చూడండి ఎంత అందంగా ఉందో, నిన్న మీకు చెప్పాను కదా మురికిగా ఉన్నాయని, ఈరోజు చూడండి ఎంత బాగుందో అని. అయితే అప్పుడు ఆయన చెప్పాడంట, మురికి బట్టలు వాళ్ళవి కాదు, మన ఇంటి అద్దం ఏదైతే ఉందో ఆ అద్దం మురికిగా ఉంది, దానికి మట్టి పట్టి ఉంది. ఆ అద్దాన్ని నేను క్లీన్ చేశాను, కానీ నీకు ఆ అద్దంలో నుంచి చూసావు కాబట్టి ఆ మురికి అద్దంలో నుంచి చూస్తే మీకు కూడా మురికిగా కనిపించింది అన్నారు. కాబట్టి అన్నయ్య చెప్తున్నారు, మన దృష్టికోణం బాగుండాలి, అప్పుడే అన్నీ బాగుంటాయి. వారం రోజుల నుంచి ఇన్నర్ వరల్డ్ గురించి సంభాషణ జరుగుతుంది. కాబట్టి ఆధ్యాత్మిక దృష్టికోణాన్ని తెలుసుకోవాలి. మేము ఎలా జీవించగలుగుతాము, స్వయాన్ని చూడాలి, భగవంతుణ్ణి చూడాలి. అప్పుడే మన యొక్క జీవితం పరివర్తన అవుతుంది. ప్రపంచాన్ని మనం చూస్తూనే వచ్చాము, కానీ ఇప్పుడు ఆంతరికంగా మన ఆంతరిక జగత్తుని చూద్దాం మనం, అప్పుడే మనకి తెలుస్తుంది. మంచి మీద ఆ వారం రోజుల నుంచి చాలా విన్నారు. మీ మనసులో ఉన్నటువంటి చిక్కులన్నీ తొలగిపోయే ఉండొచ్చు, అనేక ప్రశ్నలకి సమాధానం లభించి ఉండొచ్చు. ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, అవి తెలియజేయబోతున్నాను. మన అందరికీ ఈ ప్రశ్నలకి ఆన్సర్ చెప్పటం కోసం రాజయోగి సూరజ్భాయ్ ఉన్నారు. 1964 నుంచి బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ఉన్నారు. దేశ విదేశాలలో యాత్రలు చేస్తూ మనసులో వచ్చేటువంటి ప్రశ్నలను, సంశయాన్ని తొలగిస్తూ ఉంటారు. ఒక విధంగా డాక్టర్ అనే చెప్పచ్చు. డాక్టర్ దగ్గర అన్ని రకాల సమస్యలకు సమాధానం ఉంటుంది. అదేవిధంగా అన్నయ్య దగ్గర కూడా అన్ని రకాల సమస్యలకు సమాధానం లభిస్తుంది. ముందైతే అన్నయ్య ద్వారా విందాం, ఆయన మన కోసం ఏం చెప్పబోతున్నారు. అందరికీ నమస్తే, స్వాగతం మీ అందరికీ. నాలో ఇదే శ్రేష్టమైన భావన ఉంటుంది.
అందరి జీవితము సమస్యలతో ముక్తులైపోవాలి. అందరూ నిర్విఘ్నంగా ప్రసన్న జీవితాన్ని గడపాలి. పరివారాలలో ప్రేమ యొక్క గంగ ప్రవహించాలి. సుఖము శాంతి యొక్క సామ్రాజ్యం కావాలి. అందరూ చాలా సంతుష్టంగా ఉండాలి. ఎందుకంటే అందరి జీవితాల్లో ఏదో ఒక సమస్యలు ఉంటూనే ఉంటాయి. కొన్ని వ్యక్తిగతం యొక్క సమస్యలు కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్గా చెప్పాలనుకుంటున్నాను. ఎవరైనా పెద్ద పోస్టులో ఉంటారు, మంచి పోస్టు గొప్ప పోస్టులో ఉంటారు, కానీ వాళ్ళకి చాలా పని ఉన్న కారణంగా, పెద్ద పోస్ట్ ఉన్న కారణంగా బ్రెయిన్ పైన ఎక్కువ ప్రభావం ఉంటుంది. మానసిక స్థితి చెడిపోయింది ఆయనది. అన్నయ్యని కలిశారు ఆయనకి నేను చెప్పాను, మీ మానసిక స్థితిని ఎందుకు ఇంత విచలితం చేసుకుంటున్నారు? ఇలా విచలితం చేసుకుంటే మీరు కార్యం ఎలా చేయగలుగుతారు? ఈ విధంగా నేను చెప్పాను. ఇలా కొందరికి వ్యక్తిగతం యొక్క సమస్యలు ఉంటాయి, వాళ్ళ కోసం సమయం తీయాల్సి వస్తుంది. ముందైతే మన జీవితాన్ని బ్యాలెన్స్లో ఉంచుకోవాలి. ఎందుకంటే మన లైఫ్ని, మన కర్తవ్యాలను ఎంజాయ్ చేయటం గొప్ప కళ. రాజయోగం యొక్క లెసన్ కొంచెం మీరు వినండి. దాంతో మీరు ఈ వారం రోజుల నుంచి వింటున్నారు, దీంతో మీరు కొంత నేర్చుకునే ఉంటారు. పరంపిత పరమాత్ముడిని కొందరు గాడ్ అంటారు, ఈశ్వరుడు అంటారు. ఆయన నిరాకారుడు, నిర్లిప్తుడు. ఆ భగవంతుడు మా తోడున్నారు అని గుర్తించండి. ఆయనకి చెప్పండి మీ సమస్యలన్నీ. తేలికగా అయ్యి మీరు కార్యవ్యవహారాలు చేయండి. రెండవది పరివారం యొక్క సమస్యలు. పిల్లలు ఉంటారు, మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఏదో ఒక సమస్య రావచ్చు. ఈ రోజుల్లో చూసుకుంటే సమస్యల యొక్క తుఫానే నడుస్తుంది. మూడవ సమస్య ఏంటి అంటే మీరు చేసేటువంటి కార్యాలు. ఇప్పుడైతే ప్రస్తుతం నడుస్తుంది కరోనా, ఇది సమస్య అనను, ఇది ఛాలెంజ్ అనుకోవచ్చు. ఇందుట్లో మన శక్తిని చూపించే అవకాశం వచ్చింది కాబట్టి దీన్ని సమస్య అనుకోకండి, మన కర్తవ్యం ఇది. ఎందుకంటే ఇది వచ్చింది పోతుంది. మన దేశంలో కూడా అందరికీ ఇంకొక పెద్ద సమస్య వచ్చింది కాబట్టి వస్తాయి పోతాయి. ఈ సమస్యలు అనేవి రోజు రోజుకి వస్తున్నాయి పోతున్నాయి. వీటన్నింటినీ ఎదుర్కోవాల్సి వస్తుంది ఫేస్ టు ఫేస్. కాబట్టి మీరందరూ ఏదైతే 7 రోజుల కోర్సు విన్నారో ఇందులో కొంత మీకు సమాధానాలు దొరికే ఉండొచ్చు. ఇది కేవలం మీకు టచ్ చేశారు వారం రోజులు, ఆత్మజ్ఞానం చెప్పారు. ఇంకా చాలా డెప్త్ ఉంది దాంది. ఎంతైతే మనం ఆత్మలము అనే అభ్యాసం చేస్తూ ఉంటామో అంతంత ఈ జ్ఞానం యొక్క డెప్త్లోకి వెళ్ళగలుగుతారు. బుద్ధిలో రిఫైన్ జ్ఞానం లభిస్తుంది. అప్పుడే మీకు అనుభవం అవుతుంది. మీరు ఉదయం లేచి 10 నిమిషాలు ఆత్మాభిమాని స్థితి అభ్యాసం. నేను ఆత్మను భూమధ్య స్థానంలో ఉన్నాను, నేను ఒక పాయింట్ ఆఫ్ లైట్, పాయింట్ ఆఫ్ ఎనర్జీ, నేను ఈ దేహంలో ప్రవేశించాను, నేను ఈ కళ్ళతో చూస్తున్నాను. మీకు చాలా చెప్పి ఉంటారు కదా, చింతన చేయాల్సినవి. 10 నిమిషాల అభ్యాసం చేయండి. అప్పుడు మీకు అనిపిస్తుంది కొత్తగా ఎనర్జీ మీలో వచ్చినట్లు ఉంటుంది. చెడు ఎనర్జీ తొలగిపోతుంది. ఏవైతే సమస్యల్ని ఉత్పన్నం చేసే ఎనర్జీ సమాప్తమవుతుంది. ఈ విధంగా చెయ్యండి. రెండో విషయము భగవంతుడు, ఖుదా. కొందరు యజమాని అంటారు, మనం పరంపిత అంటాం, గాడ్ ఫాదర్ అంటారు. నిజంగా చెప్పాలంటే ఆయన మనందరికీ తండ్రి. ఆయనే మన ఆత్మలందరికీ తండ్రి. ఆయన రచయిత, ఆయన యజమాని కూడా ఉన్నారు, తండ్రి కూడా ఉన్నారు. భగవంతుణ్ణి మన తండ్రిగా స్వీకరించాలి. ఆయనదంతా మనదే అవుతుంది. ఆయన శక్తులన్నీ మనకి లభిస్తాయి. ఆయన మన తండ్రి అయినప్పుడు మనల్ని చాలా కేర్ చేస్తారు, మనకి ప్రేమనిస్తారు, సహాయం లభిస్తుంది. అప్పుడు ఈ సమస్యలన్నీ పారిపోతాయి. మనుషులు ఎప్పుడైతే ఒంటరిగా ఉన్నప్పుడే కదా దొంగలైనా వారు చేసేది. ఒంటరిగా అయినప్పుడు సమస్యలనే దొంగలు కూడా వారు చేస్తారు. ఎప్పుడు ఒంటరితనం యొక్క ఫీలింగ్లో రావద్దు. స్వయం సుప్రీం అల్లాహ్ భగవంతుడు మన తోడున్నారు. ఇది మనకి అనుభవం అవుతుంది. మన శక్తులు పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి మీరు చాలా బాగా ప్రారంభించారు. మీ జీవితాన్ని ఆధ్యాత్మికతతో గడపటానికి ప్రారంభించారు. ఇది ఆత్మీయత ఉంది. ఇది అనేక ధర్మాల కంటే అతీతమైనది. ఇది అన్ని ధర్మాలకు సంబంధించింది. ఇది అందరికీ ఒక్కటే, ఆత్మలందరము. ఇందులో హిందువులు ఉండొచ్చు, ముస్లిమ్స్ ఉండొచ్చు, సిక్కులు ఉండొచ్చు, క్రిస్టియన్స్ ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు.
ధర్మభేదం అనేది లేదు, కానీ వీళ్ళందరూ ఒక్క భగవంతుడి సంతానమే, అందరూ ఒక్కరే. అప్పుడే ఈ భేదభావాలు, వైరభావాలు, అసహ్యం, అసూయ యొక్క భావాలు, అన్ని సమస్యలకు పరిష్కారం తొలగిపోతుంది. ఆ బీజాన్ని ఎప్పుడైతే తొలగించుకుంటారో అప్పుడే మనిషి యొక్క చిత్తం సుఖంగా సంతోషంగా ఉంటుంది. మన మనసులో ఎవరి పట్ల వైరభావం ఉండకూడదు. అప్పుడు మన మానసిక స్థితి ఎలా ఉంటుంది? వైరభావం ఉన్నట్లయితే దుఃఖం ఉంటుంది, క్రోధం ఉంటుంది, ప్రతీకారం తీర్చుకునే భావనలు ఉంటాయి, అశాంతి ఉంటుంది, సంతోషం ఉండదు. ఎందుకంటే సమస్యల గురించి నేను ఎప్పటికీ చెప్తూనే ఉంటాను, మీరు వినే ఉంటారు. సమస్యలు ఏమీ లేవు. సమస్యలు అనేవి మన బలహీనమైన సంకల్పాల యొక్క రచన. కాబట్టి మంచి ఆలోచనలు చేస్తే సమస్యలు సమాప్తమవుతాయి. కాబట్టి మీరు ఒక స్లోగన్ లాగా గుర్తుంచుకోండి. ఆ విషయాలు వినండి, రాయండి. అప్పుడు మీ బుద్ధిలో, మీ హృదయంలో ప్రింట్ చేసుకోండి. కాబట్టి మన మానసిక స్థితి, మన మనసు చాలా ప్రసన్నంగా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి, ఉమంగ ఉత్సాహాలలో ఉండాలి. అప్పుడే అంటారు మానసిక స్థితి శ్రేష్టంగా ఉన్నట్లు, స్వస్థితి శ్రేష్టంగా ఉన్నట్లు. స్వస్థితి శ్రేష్టంగా ఉన్నట్లయితే పరిస్థితులు కూడా స్వతహాగా నష్టమైపోతాయి. అటెన్షన్ ఉంచుకోండి. ఎప్పుడైతే మీ మానసిక స్థితి చెడిపోతుందో, ఎప్పుడైతే మీరు అలజడులలో వస్తారో, భయభీతులు అయిపోతారో, చాలా టెన్షన్లో వస్తారో, ఉద్రిక్తతలో వచ్చేస్తారో, చింతలలో వస్తారో, అప్పుడు పరిస్థితుల ప్రభావం పెరుగుతుంది. కాబట్టి స్వస్థితిని శ్రేష్టంగా తయారు చేసుకోవాలి. దీనికోసమే రుహానియతి, స్పిరిచువాలిటీ యొక్క లక్ష్యం ఏంటి అంటే దీన్ని తప్పకుండా మీ జీవితంలో అలవర్చుకోండి. దాంతోపాటు రాజయోగము ద్వారా మీ స్థితిని బాగా తయారు చేసుకోండి. రాజయోగము ద్వారా మన ఆంతరిక శక్తి పెరుగుతుంది. కాబట్టి వీటన్నిటి విషయాలు ఏవైతే ఉన్నాయో ప్రపంచంలో ఇది ఒక ఆట నడుస్తుంది. కాబట్టి ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి, ఇది చాలా సీక్రెట్ విషయము. ఈ మొత్తం ప్రపంచం యొక్క ఆట మనుషుల యొక్క వైబ్రేషన్స్తోనే ఈ ఆట నడుస్తుంది. మనం ఏదైతే సంకల్పాలు చేస్తామో, వైబ్రేషన్స్ ఇస్తామో, ఇవన్నీ ప్రపంచంలో వ్యాపిస్తాయి. మన సంకల్పాలు ఎవరి గురించి అయితే ఆలోచిస్తామో వాళ్ళకి టచ్ అవుతాయి. ఎగ్జాంపుల్గా, ఏ వ్యక్తి అయినా మిమ్మల్ని చెడు చేయాలనుకున్నాడు, మీ మనస్సులో వాళ్ళ గురించి చాలా మంచి పవర్ఫుల్ థాట్, ఆలోచనలు, వీళ్ళు ఇట్లా చేశారు, అట్లా చేశారు, వాళ్ళు నన్ను చాలా ఇబ్బంది పెట్టారు, అప్పుడు మీ మనసు అశాంతిగా అయిపోతుంది. ఈ సంకల్పాల వైబ్రేషన్స్ ఆ వ్యక్తి వరకు కూడా చేరుకుంటాయి, ఆ వ్యక్తిని టచ్ చేస్తాయి, ఆయన్ని టచ్ అవుతాయి. ఆయన నుంచి వచ్చేటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ మళ్ళీ మన దగ్గరకు వస్తాయి. అదే ఆ వ్యక్తి యొక్క మనస్సులో వ్యర్థమైన ఆలోచనలు నడుస్తాయి. ఈసారి ఆయన కలిస్తే నేను ఇట్లా అంటాను, అట్లా అంటాను, ఇలా మాట్లాడతాను, ఇలా ఒకరికొకరిలో గ్యాప్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఆ వ్యక్తి గురించి ఉదయమే ఆలోచించారనుకోండి, మంచి ఫ్రెండ్ ఈయన, కోపం వచ్చి ఉండొచ్చు, పొరపాటు జరిగి ఉండొచ్చు, నాకు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. సరే, ఆయన వచ్చిన కోపాన్ని నా పైన అన్నాడు, వదిలేశాను అనుకొని మీరు తేలికగా తీసుకున్నట్లయితే మీ సంకల్పాలు వాళ్ళకి టచ్ అవుతాయి. వాళ్ళ మనస్సులో కూడా మీ గురించి మంచి భావన ఉత్పన్నం అవుతుంది. అయ్యో, నేను అనవసరంగా అన్నాను, ఇలా అనకూడదు కదా, అనుకుంటే బాగుండు కదా అని ఆయన మనసులో కూడా వస్తుంది. ఈ విధంగా మన మనసు యొక్క వైబ్రేషన్స్ వాళ్ళకి టచ్ అవుతాయి. ఇదే వైబ్రేషన్స్ యొక్క ఆట. కాబట్టి దీనికోసం మానసిక స్థితిని పవర్ఫుల్గా ఉంచుకుందాము. అప్పుడే అన్ని సంశయాలు దూరం అవుతాయి. రాజయోగం గురించి, వైబ్రేషన్స్ గురించి, స్పిరిచువాలిటీ గురించి చెప్పారు. ఆధ్యాత్మికత ద్వారా విభిన్న ధర్మాలలో ఏకతని ఎలా తీసుకురాగలుగుతాము?
ఎందుకంటే మధ్య మధ్యలో ధార్మికంగా విషయాలు వస్తాయి, మరి దాన్ని ఆధ్యాత్మిక సూత్రంలో ఎలా బంధించవచ్చు అంటే మంచి విషయం అడిగారు. మన బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయము ప్రాక్టికల్ స్వరూపం. ఇక్కడ అన్ని ధర్మాల వాళ్ళు, అన్ని జాతుల వాళ్ళు వస్తారు. నిజంగా చెప్పాలి, ఎవరు ఏ కులస్తులు ఏంటి అని. ఎందుకంటే ముస్లిమ్స్ టోపీ పెట్టుకోకపోవచ్చు బాబా దగ్గరకు వచ్చిన తర్వాత, ఎందుకంటే తెలియని కూడా తెలియదు, తర్వాత తెలుస్తుంది వీళ్ళు ముస్లిమ్స్ అని. భారతదేశంలో కూడా రకరకాల జాతుల వాళ్ళు భారతదేశంలో నివసిస్తున్నారు. ఎప్పుడైతే పరస్పరంలో ఘర్షణ జరుగుతుందో, నేను గొప్ప, నా ధర్మం గొప్ప, ఎప్పుడైతే ఇలా అనుకుంటారో వాళ్ళు అన్ని రకాల వాళ్ళు ఇక్కడ వస్తారు, తింటారు, భోజనం చేస్తారు, ఎవరు ఏ భావనలో ఉండరు. కారణం ఏంటి అంటే వాళ్ళకి ఇక్కడ భావం చెప్తున్నారు, మీరందరూ ఆత్మలు, మీరు రూహ్ ఉన్నారు, మీరందరూ ఆత్మలనే భావన కలిగిస్తున్నారు. ఈ ధర్మము దైహిక ధర్మాలు, దైహిక ధర్మాల గురించి మర్చిపోమని గీతలో కూడా చెప్పారు. హే అర్జున, నీవు దేహ ధర్మాల్ని త్యాగం చేసి స్వధర్మంలో స్థితి అవ్వమన్నారు. స్వధర్మము అంటే ఆత్మధర్మం, రూహు ధర్మం, సోల్ యొక్క ధర్మం. ఎప్పుడైతే ఆత్మలన్నీ ఒకే విధంగా ఉంటాయి, ఆత్మలలో ఆ తేడా ఉండదు. శరీరం అనుసారంగా తయారవుతుంది కానీ ఆత్మలలో తేడా ఉండదు. కాబట్టి స్పిరిచువాలిటీ మనకేం నేర్పిస్తుంది అంటే మీరందరూ ఆత్మలే, అందరూ ఒకే తండ్రి పిల్లలు. ఆ భగవంతుడికి మీరు ఏ రకమైన పేర్లు ఇవ్వండి, ఇంగ్లీష్లో అయినా హిందీలో అయినా రకరకాల పేర్లు ఉండొచ్చు. ఇక్కడ శివలింగం ఉంటుంది, ఒక్కొక్క ఏరియా వైజ్ ఒక్కొక్కటి ఉంటుంది. నేను అన్ని భాషల్లో చూస్తాను, ఆ భాష ప్రకారంగా పేరు పెట్టుకున్నారు. పేరుతో మనకు సంబంధం లేదు. అందరు ఆత్మలు పిల్లలు, పరమాత్మ సంతానము. ఆయన్నే సుప్రీం బీయింగ్, ఆయన్నే అల్లా అంటారు, గాడ్ అంటారు, ఈశ్వరుడు అంటారు, యజమాని అంటారు. ఇదే ఆత్మీయత. ఎప్పుడైతే దీన్ని మనలో పెంచుకుంటామో అప్పుడే ఈ అసహ్యాలు, వైరభావాలన్నీ సమాప్తమైపోతాయి. అంటే ఇదే సారము, అందరూ ఒకరే. ఇది ధర్మాల సారం కూడా ఇదే. అన్ని ధర్మాల సారం ఏంటి అంటే జీవితాన్ని స్వచ్ఛంగా, నిర్మలంగా తయారు చేసుకోవటం, మానసిక ఆలోచనలని సద్భావనలతో పెంచుకోవటం, కామక్రోధాలతో ముక్తులుగా చేసుకోవటం. ప్రతి ధర్మం యొక్క గ్రంథంలో ఈ విషయాలన్నీ ఉన్నాయి. వికారాలను వదలండి అని. ధర్మ గ్రంథాల అనుసారంగా మనుషులు నడిస్తే గొడవలు, పోట్లాటలే ఉండవు. కేవలం చదువుతున్నారు, వాదన చేస్తున్నారు, గొడవ పడుతున్నారు, అంతే. దాని అనుసారంగా నడవండి, అందరూ ఒకేసారి నడవగలుగుతారు. ఇంకొక విషయము, మంచి చాలా డీప్ విషయం ఇది. మనమందరము ఆత్మలము, ఒకే తండ్రి పిల్లలము, పరస్పరంలో భాయి బెహన్. ఆత్మ, పరమాత్మ, రాజయోగం యొక్క విషయాలు వారం రోజులు విన్నారు. కానీ ఇందులో ముఖ్యమైన ప్రశ్న ఏంటి అంటే ఆత్మ అనుభూతి, పరమాత్మ అనుభూతి ఎలా అవుతుంది, దాని యొక్క అనుభూతి యొక్క డెప్త్ ఏంటి? మంచి విషయం అడిగారు. ఎందుకంటే ఇది క్వశ్చన్ రాకూడదు, తప్పకుండా ఈ ప్రశ్న అయితే వస్తుంది. ఆత్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానము. ఎందుకంటే బుద్ధి యొక్క లెవెల్ కొంతవరకే వస్తుంది కానీ మనసు, హృదయం వరకు చేరదు. ఎందుకంటే బుద్ధిలో అది ఒక డ్రై ఫిలాసఫీ అనుకుంటారు, అనుభూతులలో రాలేదు కాబట్టి డ్రై అయిపోయినట్టు ఉంటుంది. కాబట్టి గుర్తుంచుకోండి, నేను ఆత్మను, స్వరూపాన్ని దృశ్య రూపంగా ఇమర్జ్ చేసుకోండి. ప్రకృతి ప్రశాంతంగా ఉంటుందో ఆ సమయంలో లేచి అభ్యాసం చేయండి. భ్రూమధ్య స్థానంలో చూసుకుంటూ ఉండండి, నేను ఆత్మను, నా భ్రూమధ్య స్థానం నుండి ఎనర్జీ వ్యాపిస్తుంది, నేను ఒక శాంతి స్వరూపాన్ని అని స్వీకరించండి. నేను ప్రశాంతంగా ఉన్నాను. దీంట్లో మీరు అరగంటన్నా కూర్చోండి. నేను ఒక శాంతంగా ఉన్నాను, నేను శాంతంగా ఉన్నాను, నేను శాంతంగా ఉన్నాను. నాకు శాంతి యొక్క కిరణాలు నా నలువైపులా వ్యాపిస్తున్నాయి. నేను శాంతిగా ఉన్నాను, శాంతిగా ఉన్నాను. రెండో ఆలోచన తీసుకోండి, నేను ఆత్మను, పవిత్రుడను.
మూల రూపంగా నా నిజ స్వరూపమే పవిత్రత. నా చిత్తము ఆంతరికంగా చాలా శుద్ధంగా ఉంది. నాది వాస్తవికతనే పవిత్రత. ఈ మనోవికారాలు నాలో తర్వాత వచ్చాయి, ఇవి నావి కాదు. నేను అసలు ప్యూర్ స్వరూపాన్ని. నా నుండి పవిత్ర కిరణాలు వ్యాపిస్తున్నాయి. నేను ఒక మైట్ఫుల్ ఉన్నాను, శక్తిశాలిని. స్వీకరించండి. ఇలా ఈ అభ్యాసం చేస్తూ వెళ్ళండి. పరమాత్మ అనుభూతి కోసం ముందు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఆయన నాకు పరంపిత పరమాత్ముడు, ఆ పరమాత్మ నావాడు. చాలా ఈ విషయంలోనే డీప్లోకి వెళ్ళండి. భగవంతుడు ఎవరైతే ఉన్నారో, ఖుదా, అల్లాహ, కేవలం ఆయన ఎదురుగుండా తల వంచటం, చేతులు మొక్కటం కాదు. ఆ భగవంతుడు నావాడు. ఆయన భగవంతుడు మనల్ని చాలా ప్రేమిస్తున్నారు, మనల్ని చాలా కలుస్తారు. భక్తిలో కేవలం చేతులు జోడించి భగవంతుడా నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు అనకండి అనేవాళ్ళం. కానీ ఇప్పుడు గుర్తుంచుకోండి, ఆయన నావాడు. ఆయన సర్వస్వం మనది. తిరిగి ఆయన స్వరూపాన్ని దృశ్యంగా ఎమర్జ్ చేసుకోండి మరియు ఫీల్ అవ్వండి. ఆయన నుండి శక్తి కిరణాలు నాలో ప్రసరిస్తున్నాయి. ఇలా 10 నిమిషాలు ఆత్మ యొక్క అభ్యాసము, పరమాత్మ యొక్క అభ్యాసం. పరమాత్మ నుండి ఒక ఫౌంటైన్ లాగా నా పైన ప్రసరిస్తున్నట్లు. అప్పుడప్పుడు శాంతి కిరణాలు, అప్పుడప్పుడు శక్తి కిరణాలు, అప్పుడప్పుడు పవిత్రతా కిరణాలు. ఇలా నాకు చాలా సుఖం లభిస్తుంది అని అభ్యాసం చెయ్యండి. ఎక్కువసేపు మీరు కూర్చోవాల్సిన అవసరం లేదు. 10 నిమిషాలు కూర్చున్నా చాలు. ఈ విధంగా మంచి సాధన చెయ్యండి. చాలా డీప్ అభ్యాసం చేస్తారు. ఎందుకంటే శాంతి యొక్క అనుభూతిని చేసుకోండి. అంటే మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే తప్పకుండా అది మనకి అనుభవం అవుతుంది. ఇంకొకటి, రాజయోగము ద్వారా తనువు మనసు నిరోగిగా అవుతాయి. ఇది నిజమేనా? అవుతుందా? ఇది సత్యమేనా అంటే సత్యం కాబట్టే చెప్పారు. ఎందుకంటే మనం చాలా విన్నాము. చాలామంది మాకు ఈ రోగం ఉంది, ఆ రోగం ఉంది. రాజయోగము ద్వారా ఆత్మీయత గురించి తెలుసుకున్నారు, భగవంతుడితో కనెక్షన్ పెట్టుకున్నారు, భగవంతుడు స్నేహితుడిగా జోడించారు, మనసు సంతోషంగా సంపన్నమైంది, చింతలు తొలగిపోయాయి, టెన్షన్ తొలగిపోయాయి, అనారోగ్యాలు కూడా తొలగిపోయాయి. ఎందుకంటే వాళ్ళకి తెలిసింది. చాలామంది డాక్టర్స్ నాకు చెప్పారు మోకాళ్ళ నొప్పుల గురించి. మోకాళ్ళ నొప్పులు ఎప్పుడు వస్తాయి అంటే, బ్రెయిన్ పైన ఎప్పుడైతే ప్రెషర్ ఏర్పడుతుందో ఆ ప్రెషరు ఎక్కువ సమయం ఉన్నప్పుడు మోకాళ్ళ మీద ప్రభావం పడుతుంది. ఎందుకంటే బ్రెయిన్లో వెయిట్ ఉన్నప్పుడు మోకాళ్ళలో కూడా వెయిట్ పెరుగుతుంది. ఇదైతే జరుగుద్ది. చింత, భయము, ఒత్తిడితో హార్ట్ యొక్క పంపింగ్ కూడా స్పీడ్ అవుతుంది. భయంతో చాలా మానసిక రోగాలు పెరుగుతున్నాయి. ఎప్పుడైతే రాజయోగ సాధన చేస్తామో చింతలు, వ్యాకులత, ఒత్తిడి అన్నీ దూరం అయిపోతాయి. ఏదైతే బాధ్యతల యొక్క ఒత్తిడి ఉంటుందో అది కూడా తేలికగా అయిపోతారు. ఎందుకంటే మన శక్తులు పెరుగుతాయి, మనలో యోగ్యతలు పెరుగుతాయి. ఒక విధంగా జీవితంలో జీవించే కళ ఏర్పడుతుంది. సహజంగా రోగాలు తొలగిపోతాయి. అంటే ఒక ప్రశ్న ఏంటి అంటే, రాజయోగంతో అన్ని సంబంధాలు అవుతే మరి దీన్నే సంభవం అయితే గవర్నమెంట్ ఎందుకు తీసుకోవట్లేదు ఇది అంటే, అన్నయ్య అంటున్నారు తప్పకుండా తీసుకోవాలి, కానీ దీని గురించి ఎవరికి శ్రద్ధ ఉండదు, విశ్వాసం ఉండదు. ఒకవేళ చెయ్యటం మొదలు పెడితే ఏమంటారు డాక్టర్స్, మీరు మా వ్యాపారమే దొంగిలించారు, మా పొట్ట గడవట్లేదు అంటారు. కానీ ఇప్పుడు డాక్టర్స్ అయినా అందరూ తప్పకుండా ఈ రాజయోగాన్ని స్వీకరిస్తున్నారు. శరీరంలో ఏదన్నా రోగం ఏర్పడినా తప్పకుండా మెడిటేషన్ చేయమంటున్నారు. కొన్ని రోగాలు మందులతో నయమైపోతాయి, కానీ మనసు ప్రసన్నంగా తేలికగా ఉంటుందనుకోండి. ఒత్తిడితో ముక్తులుగా అయ్యారనుకోండి, మందు తీసుకుంటే బాగా పనిచేస్తుంది. సురక్ష వింగులో కూడా
మానసిక ఒత్తిడి యొక్క ప్రభావం చాలా ఉంది. అందరి యొక్క సెలవులు క్యాన్సిల్ చేశారు. మరి మాకేమో ఇంటి వాళ్ళ చింత ఉంటుంది. అలాంటి సమయంలో మేము ఎట్లా సంతోషంగా ఉండాలి? ఇది ప్రాక్టికల్ విషయమే. తప్పకుండా ఇంట్లో వాళ్ళ గురించి చింత ఉంటుంది. పిల్లలు ఉంటారు, చిన్నవాళ్ళు ఉండొచ్చు. ఒకవేళ ఫోన్ వచ్చింది అంటే మిలిటరీలో యుద్ధానికి వెళ్ళారు, ఫోన్ వచ్చింది అనుకోండి, తప్పకుండా ఆలోచన ఉంటుంది. కాబట్టి అందుకనే చెప్తున్నాము, అందరినీ స్పిరిచువాలిటీలో జోడించమని, పరంపిత పరమాత్మతో జోడించమని చెప్తున్నాను. దీంతో ఏవైతే మనకి చింతలు వచ్చాయో ఆ చింతలు వచ్చినప్పుడు మనం మంచి సంకల్పాలు చేయాలి. ఎందుకంటే మీరు దూరం ఉన్నారు. కొందరు సమస్యను తట్టుకోలేక టెన్షన్లో వచ్చేసి సూసైడ్ చేసుకుంటారు. ఎందుకంటే సూసైడ్ చేసుకుంటారో మరి వాళ్ళని ఎవరు చూసుకుంటారు? అదో పెద్ద సమస్య, ఇదొక పెద్ద పాపము. దీంతో మనం పరివారాన్ని నిస్సహాయకులుగా చేసినట్లవుతుంది. ఏ సైనికులకైనా ఏ అధికారికైనా ఇటువంటి సంకల్పమే చెయ్యకండి. మీరు అందరూ బహాదూర్లు, మీరు మనస్సు కూడా బహాదూరుగా ఉండాలి. కాబట్టి మీరు సంకల్పం యొక్క ప్రయోగం చెయ్యండి. మీ పరివారము, మీరు దేశం కోసం సీమలో హద్దులో ఉన్నారు. మీరు ఎక్కడికి వెళ్ళలేరు, ఎందుకంటే వాళ్ళు దాన్ని వదిలిపెట్టి మీరు వెళ్ళలేరు. కాబట్టి శివ్ బాబాతో మీరు సంబంధాన్ని జోడించండి. పరమాత్ముడినే శివ్ బాబా అంటారు, లేక భగవంతుడు స్నేహితుడితో సంబంధం పెట్టుకోండి. హే శివ్ బాబా, వైద్యుల కంటే వైద్యుడు, మీరు పరివారాన్ని సంభాలన చెయ్యండి. నేనైతే భారతదేశం యొక్క సేవలో ఉన్నాను, మీరు వాళ్ళని చూసుకోవాలి. ఎందుకంటే భారతదేశం కర్మభూమి. కాబట్టి ఈ విధంగా రోజు పరివారం వారి యొక్క బాధ్యతలు మీరు భగవంతుడికి చెప్పండి. తప్పకుండా భగవంతుడు స్వీకరిస్తాడు. చెయ్యడని అనుకోకండి, మీకంటే బాగా చూసుకుంటాడు. ఎందుకంటే భగవంతుడు మనుషుల కంటే బాగా చేస్తాడు. కాబట్టి వైబ్రేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. నా పరివారంతో పాటు అందరికీ బాగా జరుగుతుంది. అందరూ సురక్షితంగా ఉన్నారు, సేఫ్గా ఉన్నారు, కరోనాతో సేఫ్గా ఉన్నారు, అన్ని రకాలతో సేఫ్గా ఉన్నారు. దీంతో వాళ్ళకు కూడా మంచి ఫీలింగ్స్ వస్తాయి, వాళ్ళని కూడా సురక్షితంగా ఉంచటంలో సహాయం చేస్తాయి. ఎందుకంటే మీరు మైదానంలో ఉన్నప్పుడు టెన్షన్తో ఉండటం బాగోదు. ఎందుకంటే మనందరి యొక్క శుభకామనలు ఎలా ఉండాలి అంటే, సైనికులు తేలికగా ఉంటేనే కదా బాగుండేది. మీరు తేలికగా ఉంటే మీ పరివారం వాళ్ళు కూడా బాగుండాలనే శుభభావన. నా సీనియర్ యొక్క వ్యవహారం నాతో సరిగ్గా ఉండదు, ఇంట్లో మా భార్య సంస్కారాలు కలవు, దీంతో నాకు ఒత్తిడి ఉంటుంది, దాన్ని నేను ఎలా బాగు చేసుకోవాలి? సీనియర్స్ యొక్క ప్రభావం బాగాలేదు, లేక మీ భార్య కావచ్చు, ఇంకెవరి సంస్కారాలైనా కలవట్లేదు అంటే, ఇందుట్లో ఒకటే గుర్తుంచుకోండి, స్వయాన్ని పరివర్తన చేసుకోండి, స్వయాన్ని మార్చుకోండి. సంస్కారాలు వాళ్ళని కలవట్లేదు అంటే, వీళ్ళతో కలవట్లేదు అంటే, ముందు మీరు వాళ్ళ అనుసారంగా స్వయాన్ని మోల్డ్ చేసుకోండి. కొందరికి అలవాటు ఉంటుంది వేరే వాళ్ళపైన పెత్తనం చెయ్యాలని. ఒక్కోసారి మీరు వాళ్ళ మాటలు వినండి, ఒక్కోసారి వీళ్ళు మీ మాట వింటారు. వాళ్ళకి స్నేహం ఇవ్వండి, అప్పుడు తప్పకుండా వాళ్ళు అహంకారాన్ని వదిలిపెడతారు. ఒకళ్ళకొకళ్ళు, ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు అహంకారాన్ని అభిమానాన్ని వదిలిపెట్టుకోవాలి. ఒకసారి ఆమె చెప్పింది వినండి, ఒకసారి మీరు చెప్పింది వింటారు. ఎందుకంటే జీవితంలో భాగస్వాములు కదా, జీవితంలో మంచి ఫ్రెండ్స్ అనుకొని జీవించండి, కలుసుకొని నడవండి, సంస్కారాల్ని కలవండి, వంగి నడవాల్సిందే. ఎవరైతే తెలివిగల వాళ్ళు ఉంటారో వాళ్ళు ముందు వంగండి. మాతలు చాలా సహనశీలుగా ఉంటారు. ఎందుకంటే మీ అహంకారము ఇతరులని నష్టపెట్టవద్దు, కష్టపెట్టవద్దు. ఒకవేళ సీనియర్ వ్యవహారం బాగాలేదనుకోండి, మీరు మధురంగా అయిపోండి. ఎప్పుడైతే మీరు ఆత్మీయత జ్ఞానాన్ని పొందారో, స్పిరిచువాలిటీతో మీరు జోడింపబడి ఉన్నారు కాబట్టి మీరు అభ్యాసం చేయండి. మీ వైబ్రేషన్స్ తప్పకుండా వాళ్ళల్లో వ్యాపిస్తాయి. ఉదయం లేస్తే తప్పకుండా సబ్కాన్షియస్ మైండ్ స్వీకరిస్తుంది. మీ సీనియర్ ఉన్నారు, ఆఫీసర్ ఉన్నారు, వాళ్ళని ఆత్మగా చూడండి, సంకల్పం చేయండి, వీళ్ళు మంచి ఆత్మలు, మంచి ఆత్మ, వీళ్ళు చాలా మంచి వాళ్ళు, నాకు ఆయనకి చాలా మంచి సంబంధం ఉంది, ఆయన నన్ను చాలా ప్రేమిస్తున్నారు, నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను,
ఇలా మంచి ఫీలింగ్స్లో ఉంచండి. తప్పకుండా ఆయన మీతో ప్రేమగా ఉంటారు. ఈ మంచి ఫీలింగ్స్ ఎలాంటి వాళ్ళనైనా మార్చచ్చు. సైన్యంలో ఎందుకంటే సైన్యంలో రకరకాల సమస్యలు ఉంటాయి. యోగ్యతల అనుసారంగా, మోటివేషన్ అనుసారంగా రకరకాల విషయాలు వస్తాయి. ఎందుకంటే మేము ముందుకు వెళ్ళాలి అనుకుంటాము, కానీ దాంతో ఇబ్బందులు కూడా వస్తుంటాయి. ఏం చేయాలి? ఎందుకంటే ప్రమోషన్లో కూడా మాకు ఎన్నో ఇబ్బందులు వస్తాయి. ప్రమోషన్ వెళ్ళాలంటే ఏం చేయాలి? ఎందుకంటే ఈ సమస్య అయితే చాలామందికి వస్తుంది. ప్రమోషన్ ఇవ్వాలని అనుకోరు కొందరు. ఎందుకంటే కొందరు కర్నల్గా ఉన్నవాళ్ళు కర్నల్గానే ఉన్నారు, కొందరు లెఫ్టినెంట్గా ఉన్నవాళ్ళు లెఫ్టినెంట్గానే ఉన్నారు. ఎందుకంటే సైన్యంలో వెళ్ళాలి అని కొందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది. కొందరు అనుకుంటారు మేము ఎక్కడున్న వాళ్ళం అట్లాగే ఉన్నాం కదా. ప్రమోషన్ కావటం మంచిదే, కానీ ప్రతి ఒక్క వ్యక్తి తన యొక్క యోగ్యతలు, తన యొక్క అర్హతలు, ఏదైతే అడ్మినిస్ట్రేషన్ కళ ఉందో దాన్ని పెంచుకుంటూ ఉండండి. వ్యవహారాన్ని కూడా బాగుంచుకోండి. తోడున్న వాళ్ళతో, పెద్దవాళ్ళతో, అందరితో మన యొక్క వ్యవహారం బాగుండాలి, గౌరవించాలి. మంచి వాతావరణం తయారు చేస్తుంది. దీంతో ఏమవుతుంది? ప్రమోషన్ అవుతుంది. మీకు టెన్షన్తో ఏదైతే ఉంటున్నారో అది కూడా సమాప్తం అవుతుంది. అంటే ప్రమోషన్లో ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఏం చేయాలి అని అన్నయ్యని అడిగారనమాట. అందుకని దీనికోసం అన్నయ్య చెప్తున్నారు, ఆత్మాభిమాని స్థితి అభ్యాసం చెయ్యండి. ఉదయం లేచి మంచి సంకల్పాలతో ఛార్జ్ చేసుకోండి. దీని గురించి ఇంకా మీరు డీటెయిల్గా నేర్చుకోవాలి అంటే యూట్యూబ్లో సూరజ్భాయ్ పేరు మీద ఛానల్ ఉంది. శ్రేష్టమైన ఆలోచనలు, సుఖీ జీవనానికి ఆధారము అని టాపిక్ మీద, దాని మీద సబ్కాన్షియస్ మైండ్ గురించి చాలా విషయాలు చెప్పాను. అది యూట్యూబ్లో మీరు ఓపెన్ చేసుకుంటే మీకు అన్నీ తెలుస్తాయి. అంటే 10 నిమిషాల లెక్చర్ అది. అవి వింటే మీకు చాలా ఆనందం కలుగుతుంది, వినండి అంటున్నారు. కాబట్టి ఉదయం లేచి సంకల్పం చెయ్యండి మీరు ఏదైతే కోరుకుంటున్నారో. కానీ ఒక్క విషయం సదా గుర్తుంచుకోవాలి, మేము ఉన్నతమైన లక్ష్యం పెట్టుకోవాలి. నేను ఈ రేంజ్ వరకు చేరుకోవాలి. దానికోసం చేయాల్సిన ప్రయత్నము, ఎగ్జామ్స్ అవైతే చేస్తూనే ఉండండి. అయినా కూడా మీకు దొరకలేదు అనుకోండి, తేలికగా ఉండండి, దాన్ని స్వీకరించండి. ఇందులోనే నాకు కళ్యాణం ఉంది, ఇందులోనే నాకు మంచి ఉంది, ఇందులోనే నేను నా బాధ్యతను నిర్వర్తించాలి. అప్పుడే మీరు సుఖంగా ఉంటారు. ఎందుకంటే మనుషులు ఊహించుకోవటం చాలా ఊహించుకుంటారు. అది జరగకుంటే నిరాశ చెందుతారు, కొందరు సూసైడ్ చేసుకుంటారు. అయ్యో, జీవితం అనేది ఎంత ప్రాముఖ్యమైనది అనేది గుర్తుంచుకోండి. ప్రమోషన్ కోసం మీరు అన్నీ వదిలిపెట్టేసి వెళ్ళటం కరెక్ట్ కాదు కదా. కొందరు చాలా ఇమోషనల్లో వచ్చేస్తూ ఉంటారు. అంత ఇమోషనల్లో రాకూడదు. మన మానసిక స్థితిని స్ట్రాంగ్గా ఉంచుకోవాలి. అంటే ముందుకు వెళ్ళాలి అని ప్రయత్నం అయితే చెయ్యండి, కానీ అందుట్లో ఏది దొరికినా దానిలో స్వీకరించటం అలవాటు చేసుకోండి. గీతలో కూడా భగవంతుడు చెప్పారు కదా, కర్మ చెయ్యి, ఫలం యొక్క చింత ఉంచద్దు, శ్రేష్ట కర్మలు చెయ్యాలి, వచ్చిన కర్మల్ని భగవంతుడికి సమర్పించాలి అని. ఏదైతే మెడిటేషన్ నేర్పించారో, సెల్ఫ్ రియలైజేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో, అంటే ఇది కాన్సన్ట్రేషన్ లేక సెల్ఫ్ హిప్నాటిజం చేసుకున్నట్లా ఏంటి అంటే, దీన్ని హిప్నాటిజం అని చెప్పరు, సెల్ఫ్ హిప్నాటిజం అని కూడా అన్నారు. సెల్ఫ్గా మనకి మనం సజెషన్ చేసుకోవటం హిప్నాటిజం లాంటిది కాదు. ఇది ఆత్మ యొక్క కాన్షియస్లో వెళ్ళటం. మనం అందరము ఆత్మలమే. ఇప్పటి వరకు దేహం అనుకున్నాము, దేహభ్రాంతిలో ఉన్నాము. అందుచేత ఈ దుఃఖాలు పెరిగాయి, కోపము, అన్ని వికారాలు పెరిగాయి. కాబట్టి రాజయోగం యొక్క లక్ష్యం ఏంటి అంటే, మన యొక్క సోల్ కాన్షియస్నెస్, ఆత్మాభిమాని స్థితి, మన ఒరిజినల్ స్వరూపాన్ని, ఒరిజినల్ రూపాన్ని అనుభవం చేసుకోవటం. నేనున్నదే ఆత్మను, నేనున్నదే ఆత్మను అని. దీనికోసం మన ఆలోచనలపైన ఏకాగ్రత ఉండాలి. దీంతో ఆత్మానుభూతి తప్పకుండా అవుతుంది. ఎందుకంటే సెల్ఫ్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. సెల్ఫ్ రియలైజేషన్ అంటే ఎవరికీ తెలియదు,
కానీ ఆంతరికతలో ఏదైతే సైలెన్స్ శక్తి ఉందో ఆ సైలెన్స్ శక్తిని మనం అనుభవం చేసుకోవాలి. మనలో ఏదైతే డెప్త్ పవిత్రత ఉందో ఆ పవిత్రతని అనుభవం చేసుకోవాలి. స్వయంలో ఏవైతే శక్తులు ఉన్నాయో ఆ శక్తులను జాగృతం చేయాలి. దీన్నే ఆత్మానుభూతి అంటారు. ఎంతెంత మీరు మెడిటేషన్ అభ్యాసం చేస్తారో అంత మీకు అలవాటు అవుతుంది. అంటే నాది సరి అయినటువంటి దిక్కులో నేను వెళ్తున్నానా లేదా అనేది ఎలా తెలుస్తుంది? నేను మెడిటేషన్ చేస్తున్నాను, కరెక్ట్గా వెళ్తున్నానా లేదా? ఏదైతే మీరు ఒక లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటారనుకోండి, మీరు వెళ్ళాలి, నార్త్ ఈస్ట్ అవన్నీ చూసుకుంటూ కరెక్ట్గా వెళ్తారు కదా. అంటే గుర్తులు పెట్టుకుంటూ ఉంటారు కదా, ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అని. అదేవిధంగా మన మనస్సు, మన యోగ సాధన కరెక్ట్గా ఉంటే మనకి ప్రశాంతత ఏర్పడుతుంది, బుద్ధి ఏకాగ్రం అవుతుంది, మనసులో అనిపిస్తుంది ఇంకా ఎక్కువ యోగ సాధన చెయ్యాలి అని. ఒకవేళ మనం ఈశ్వరుడి యొక్క అంశం అయినట్లయితే సెల్ఫ్ రియలైజేషన్కి ఈశ్వరుడితో కనెక్షన్ జోడించుకోవటంలో కష్టం ఏముంది అంటే, అంశము కాదు, మనం ఆయన యొక్క వంశము. అంటే ఆ వంశం అన్నప్పుడు ఆ ఫీలింగ్ ఎందుకు ఉండట్లేదు అంటున్నారు. ఏ విధంగా బంగారపు ముక్క తీసాము, అందులో నుంచి కొంత ముక్క తీశారనుకోండి, కొంత ముక్క తీశారు, ఏదైతే ఆ క్వాలిటీ బంగారంలో ఉందో ఆ ముక్కలో కూడా 10 గ్రాముల ముక్కలో కూడా అదే ఉంటుంది. అందులో ఉన్న క్వాలిటీనే దీంట్లో ఉంటుంది. అదేవిధంగా భగవంతుడిని మనం అంశము అన్నామనుకోండి, భగవంతుడిలో మనం అంశం కాదు, దాన్ని ఇదిలించటానికి మనం ఆయన యొక్క వంశం కాదు, ఆయన నుండి వచ్చిన వాళ్ళం కాదు, ఆయన పిల్లలము. మరి భగవంతుడిలో అంశం అయితే ఆయనలో ఉన్న క్వాలిటీస్ మనలో ఉండాలి కదా, అటువంటి క్వాలిటీస్ లేవు. ఒకప్పుడు మనలో చాలా ప్రశాంతత ఉండేది, కానీ మనోవికారాల ద్వారా శాంతిని భ్రష్టం చేసుకున్నాం. నేను ఆత్మను ఆనంద స్వరూపంగా ఉండేవాణ్ణి, అవన్నీ నష్టం చేసుకున్నాము ప్రపంచం యొక్క కోరికలతో. ఇప్పుడు మనందరం వాటిని జాగృతం చేస్తున్నాము. నేను ఆనంద స్వరూపాన్ని. తిరిగి మీరు చింతన చేస్తే తప్పకుండా అవి యాక్టివ్ అవుతాయి. ఎందుకంటే చాలామంది కోరికలతో మానసిక స్థితిని కోల్పోయారు, ఎందుకంటే మనమే దాన్ని భ్రమింప చేస్తున్నాము. కానీ ఇందులో అభ్యాసం చేస్తే తప్పకుండా ఫలితం లభిస్తుంది. అంటే కోర్స్ అయిపోయింది అంటే అయిపోయింది అనుకోకండి, ఇందులో మీరు ఫస్ట్ అడ్మిషన్ తీసుకున్నట్టు. పవిత్రతా శక్తిని మీలో ఎలా పెంచుకోవాలి, నడవడికని ఎలా మార్చుకోవాలి, ఇవన్నీ సరళమవుతాయి. ఇవన్నీ నెమ్మదిగా ఒక్కొక్క విషయం తెలుస్తూ ఉంటుంది. అప్పుడే మనం ఆ స్థితికి చేరుకుంటాము. ఏ విధంగా సంతులు ఉంటారు, వాళ్ళు ఎలా కూర్చుంటారంటే వాళ్ళు పూర్తిగా డిటాచ్గా ఉంటారు, వాళ్ళకి ఏ విషయం యొక్క ప్రభావం ఉండదు. కాబట్టి మాది కూడా అట్లాగే ఉంటుందా అనుకుంటారు కొందరు. అన్నయ్య అంటున్నారు అవుతుంది, తప్పకుండా చేస్తే ఎందుకు అవ్వదు, అవుతుంది అన్న అన్నయ్య చెప్తూ ఉన్నారు. పాజిటివ్ది నెగిటివ్ది స్ట్రెస్ ఎందుకు ఉంటుంది అంటే, అన్నయ్య అంటున్నారు పాజిటివ్ స్ట్రెస్ అంటే తేలికగా ఉండటము. ఎందుకంటే కొందరు అనుకుంటారు స్ట్రెస్ ఉంటేనే కదా ఏదైనా కార్యం చెయ్యాలి, ఎందుకంటే పొద్దున్న లెగవాలి అని టెన్షన్ ఉంటేనే కదా లెగవగలిగేది. అంటే కొంచెం అయితే ఉండాలి, మంచిదే. కానీ రెండవది ఏంటి అంటే నెగిటివ్ స్ట్రెస్ ఏంటి అంటే, అయ్యో నాకు ఈ బాధ్యత దొరికింది, నేను చాలా బరువుగా ఉన్నాను, ఇరిటేషన్లో ఉంటున్నాం అనుకోండి, అది నెగిటివ్ స్ట్రెస్. కాబట్టి దాన్ని మనం జ్ఞానం ద్వారా పరివర్తన చేసుకోవచ్చు. దీనికోసం ఒక అందమైన ప్లాన్ తయారు చేసుకోండి. నాకు ఈ నెగిటివ్ ప్రెషర్ వస్తుంది, ఈ నెగిటివ్ టెన్షన్ వస్తుంది, ఈ ఆలోచనలన్నీ నేను ఎలా పరివర్తన చేసుకోవాలి. ఒకవేళ నేను కార్యం చేశారు, ఇంట్లో చెప్పారు ఈరోజు 10 మంది చుట్టాలు వస్తారు, వాళ్ళ కోసం ఏదైనా 5-6 రకాలు చేయాలి. తప్పకుండా ఇంట్లో వాళ్ళకి టెన్షన్ వచ్చేస్తుంది, అయ్యో 2 గంటల్లో మొత్తం పని చెయ్యాలి, మొత్తం ఇంకా తల బరువెక్కిపోతుంది. ఎందుకంటే ఆలోచనలతోనే ఆట. ఒకవేళ ఆలోచించారనుకోండి ఏముంది చిటికలో చేసేయచ్చు అనుకుంటే ఆనందంగా చేసేస్తారు. భోజనం కూడా బాగా తయారు చేస్తారు.
కాబట్టి ఒక్క ఆలోచనే మీ ఎనర్జీని ఉన్నతంగా చేస్తుంది, ఒక్క ఆలోచనే మీ ఎనర్జీని తగ్గించేస్తుంది. ఆలోచన మార్చుకుంటే చాలు. సోల్జర్స్లో స్వమానం అనేది ఉండాలి, తప్పకుండా అవసరం కదా అంటే అన్నయ్య అంటున్నారు సోల్జర్స్లో స్వమానం అనేది తప్పనిసరి అవసరము. కామ్ అండ్ కూల్గా ఉన్నా కూడా చాలా మంచిదే. తప్పకుండా 100% మీరు మోర్ ఎనర్జీ ఏర్పడుతుంది. ఎందుకంటే కొందరు అనుకుంటారు నేను శాంతిగా ఉంటారు, నేను అసలు తుపాకీ మొయ్యకూడదు అనుకుంటారు. అది కాదు సైలెన్స్ అంటే. మనం శాంతిగా ఉన్నాము అంటే మోర్ ఎనర్జెటిక్గా ఉన్నట్టు, చాలా ఎనర్జీ ఉన్నట్లు మనం శాంతిగా ఉన్నాము అంటే. కాబట్టి మనం ఆ విధంగా ఆయుధాలు పట్టకుండా ఉండే శాంతి అనేది ఉండకూడదు. మన శక్తి ఇంకా పెంచే విధంగా సైలెన్స్ స్థితి ఉండాలి. నాలెడ్జ్ మన దగ్గర ఉంటే తప్పకుండా ఇతరులతో మనం కనెక్ట్ అవుతాము, రిలేషన్ కూడా మనకి పెరుగుతుంది. ఎందుకంటే ప్రపంచమే ఈ రోజుల్లో సంబంధాలతోనే నడుస్తుంది. కాబట్టి మీ అందరికీ ఇప్పుడు స్పిరిచువల్ నాలెడ్జ్ లభించింది. మీరు దీంతో జోడింపబడి ఉండండి. మీ యొక్క ఒరిజినల్ విషయాల్ని గుర్తుంచుకోండి. భగవంతుడితో మీ సంబంధాన్ని పెట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఆయన్ని ప్రేమతో బంధించండి. తప్పకుండా మీకు అందరితో రిలేషన్ ఏర్పడుతుంది. అంటే ఏదైనా చూసినా విన్నా ఆ సమయంలో పాజిటివ్ ఆలోచనలు అయితే వస్తాయి, కానీ తర్వాత నెగిటివ్ ఎనర్జీ కూడా వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మా స్థితిని బ్లిస్ఫుల్గా తయారు చేసుకోవాలి అంటే ఏం చేయాలి? ముందు మనకి డీప్ రియలైజేషన్ కావాలి, నేనేమేం పొరపాటు చేస్తున్నాను. ఎందుకంటే మనసుని రోజంతా వ్యర్థమైన విషయాలు చూడటంలో, వ్యర్థం ఆలోచించటంలో, నాది నీది అనే విషయాల్లోనే గడుపుతున్నారు. దీంతో ఆంతరిక శక్తులు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా వ్యాపిస్తూ ఉంటాయి. ఎందుకంటే మీరు బ్యాడ్ ఫీల్లో ఉంటారనుకోండి, ఫీలింగ్స్లో ఉంటే దాని ప్రభావం యుద్ధంలో ఉంటుంది. కాబట్టి మీరు వ్యర్థం నుండి రక్షించుకోవాలి అంటే చూడటం, మాట్లాడటం, ఆలోచించటం వీటన్నింటితో ముక్తులవ్వండి. అప్పుడే తప్పకుండా మీలో ఆంతరిక శక్తి పెరుగుతుంది. మిలిటరీ రూల్స్ అనుసారంగా మీరు ఏదైతే కార్యాలు చేస్తున్నారో కార్యం చేయగలుగుతారు. మీరు యుద్ధ మైదానంలో వెళ్ళినా కూడా చాలా నిర్భయంగా ఉంటారు. అప్పుడే మీ నిర్ణయాలు కరెక్ట్ ఉంటాయి. ఎందుకంటే మిలిటరీలో తప్పకుండా నిర్ణయాలు కరెక్ట్ ఉండాలి. మీ నిర్ణయాలు కరెక్ట్ ఉంటేనే మీ లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. కాబట్టి ఈ విషయాలపైన అటెన్షన్ ఉండాలి. ఒక్కోసారి ఎలా జరుగుతుంది అంటే మనం ఒక స్థితికి తయారయ్యామనుకోండి, ఆ స్థితి మాటిమాటికి తయారవ్వాలి అనుకుంటారు. కానీ ఈ పరిస్థితులకి ప్రభావంతో ముక్తులుగా చెయ్యాలా ఏంటి అంటే దానికోసం కమల పుష్ప సమానం. కమలంకి వేర్లు బురదలో ఉంటాయి, కానీ కమలం పైకి ఉంటుంది. కమలం యొక్క ఉదాహరణ అందుకే చెప్పేది. మనం ఉండేదైతే మురికి ప్రపంచంలోనే, అంతా నెగిటివిటీనే ఉంది. సత్యమైన ఫ్రెండ్స్ అంటూ ఎవ్వరూ లేరు. కొందరు అనుకుంటారు నా ఫ్రెండ్ ఇలా చేశారు అలా చేశారు. అన్నయ్య అంటున్నారు నేను డ్యూటీ ఫ్రెండ్స్ని మనసు ఫ్రెండ్స్ అనుకుంటున్నారా ఏంటి? మనకి సత్యమైన ఫ్రెండ్ ఎవరు లేరు, భగవంతుడు తప్ప. మనం రోజు యోగం యొక్క అభ్యాసం చెయ్యాలి, ఆత్మిక జ్ఞానాన్ని పెంచుకోవాలి, తప్పకుండా మనం నేర్చుకోవాలి. వీటన్నింటితో మనం అతీతంగా ఉండాలి. మన మానసిక స్థితిని చాలా అందంగా, పవర్ఫుల్గా, ఆనందంగా తయారు చేసుకోవాలి. తిరిగి నేను చెప్పబోతున్నాను, ఈ ఆత్మిక జ్ఞానం ఏదైతే ఉందో ఇది మనుషుల్ని డల్ చేయటానికి లేదు. యోగం చేస్తున్నారు, వైరాగి అయిపోయారు, సన్యాసి అయిపోయారు కాదు, ఇంకెక్కువ పవర్ఫుల్గా కావటానికే ఇది. ఎందుకంటే మనుషుల యొక్క మనసులో ఏముంటుంది అంటే ఆధ్యాత్మిక శక్తి ఉన్నవాళ్ళు డల్గా ఉంటారు అనే భావన ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మేము యుద్ధంలో ఉన్నాం కాబట్టి కరెక్ట్ చెయ్యాలి అనుకుంటారు. అంటే అట్లా అని హిమాలయంలో వెళ్ళిపోవాలి అని కాదు కదా. ఎందుకంటే అదైతే ఎవరితో జరగదు. ఎందుకంటే ఇది రాజయోగము. ఈ రాజయోగము అన్నీ వదులుకొని సన్యాసిగా కావటం కాదు, సమర్పిత భావంతో చెయ్యాలి. మనం ఎప్పుడైతే ఆధ్యాత్మికత వైపు వెళ్తూ ఉంటామో
ఇంకా తెలుసుకోవాలి అనే జిజ్ఞాస ఉంటుందా? ఆత్మ గురించి, పరమాత్మ గురించి, జీవితం యొక్క రహస్యం గురించి తెలుసుకోవాలి అంటే వీటన్నిటికీ సమయం చాలా కావాలి. కానీ ఆ సమయం తీయలేము. అలా సమయాన్ని తీసి చేయగలుగుతామా? ఏం చెయ్యాలి? ఎందుకంటే ప్రతి ఒక్క మనుషులకి జిజ్ఞాస ఉంటుంది తెలుసుకోవాలని. కానీ ఇప్పటికైనా సమయం ఉంది. యుద్ధం కోసం తయారీలు జరుగుతున్నాయి. మనం దానికి కూడా సమయం తీయాలి. దానిలోనే సమయం తీయండి యుద్ధం కోసమే. కానీ ఒకవేళ ఖాళీ ఉంటారనుకోండి, అప్పుడు మెడిటేషన్ గురించి సమయం తీయండి. అట్లా అని మన బాధ్యతల్ని వదిలేసి చేయటం కాదు. మన బాధ్యతలతో పాటు మన యొక్క వృద్ధిని చేసుకోవచ్చా రాజయోగాన్ని అంటే పెంచుకోవచ్చు అంటున్నారు. ఒకవేళ మీ మెడిటేషన్ బాగుంటుందనుకోండి, మీరు కొంచెం చదువుకున్నా ఎక్కువ గుర్తించగలుగుతారు, అర్థం చేసుకుంటారు. నాతో కూడా జరుగుతూ ఉంటుంది. నేను 10 నిమిషాలే చదువుతాను, కానీ నాకు చాలా అర్థమైనట్లు అనిపిస్తుంది. ఇది బుద్ధి యొక్క యోగ్యత పెరుగుతుంది. మాది వారం రోజుల కోర్స్ అయింది. ఇది మాకు ఇంతే సరిపోదనిపిస్తుంది. ఇంకా ఏమన్నా కోర్సెస్ ఉన్నాయా మేము చేయటానికి? లేక మౌంట్ ఆబుకి వచ్చి వెళ్ళొచ్చా? దానికి ఎంత సమయం ఇవ్వాల్సి వస్తుంది? ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడైతే కరోనా జరుగుతుంది కాబట్టి ఇప్పుడు రావటానికి ఉండదు. ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంది అంటే ట్రాన్స్పోర్ట్ వింగ్వి, సెక్యూరిటీ వింగ్ అయితే జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడైతే ఇవన్నీ ఓపెన్ అవుతాయో తప్పకుండా మిమ్మల్ని పిలుస్తారు. 3 రోజులు కోర్సు ఉంటుంది. 3 రోజులు మీరు ఇక్కడ నుండి మంచి లాభాన్ని పొందొచ్చు. ఇక్కడ ఏ ఖర్చు ఉండదు. మీరు అతిథుల దగ్గర నుండి ఏమీ తీసుకోవటం ఉండదు. మీకు వెళ్ళేటప్పుడు గిఫ్ట్ కూడా ఇస్తారు. సర్వీస్ వింగ్ యొక్క సేవలు ఏవైతే ఉంటుందో గవర్నమెంటే మన సోల్జర్స్కి తప్పకుండా పంపిస్తుంది. ఖర్చు గురించి ఆలోచించదు గవర్నమెంట్. కానీ ఇదైతే పరివారము, ఈశ్వరుడి యొక్క ఇల్లు కాబట్టి ఇక్కడ ధనం యొక్క విషయం లేదు. ధనం గురించి ఆలోచించకండి. మీరు సంపన్నంగా అయ్యి వెళ్తారు. సబ్కాన్షియస్ మైండ్ యొక్క పవర్ ఏదైతే ఉందో దాన్ని ఎలా వాడుకోవాలి నేను ఇంతకు ముందే చెప్పాను. అంటే యూట్యూబ్లో కూడా ఉన్నాయి చాలా. శ్రేష్ఠ విచారము, సుఖమైన ఆలోచనలు 25 ఎపిసోడ్స్ ఉన్నాయి. అవి అందుట్లో తప్పకుండా మీరు వినండి. దాంతో మంచి విషయాలు దొరుకుతాయి. దానిలో కంప్లీట్ నాలెడ్జ్ ఉంది. 5 నిమిషాల్లో నేను పూర్తి చేయలేను, కానీ ఇంతైతే గుర్తుంచుకోండి. ఎవరైతే సోల్జర్స్ లెగుస్తారో ఒక 10 నిమిషాలు లెగవటంతోనే మీకు మీరు ఆత్మచింతన చెయ్యండి, లేక పరమాత్మ చింతన చెయ్యండి. మంచి మంచి ఆలోచనలను ఉత్పన్నం చేసుకోండి. అప్పుడే అది చాలా బాగుంటుంది. ఏ విధంగా అంటే నేను చాలా శక్తిశాలిని, నేను చాలా భాగ్యవంతుడను, నేను చాలా సుఖంగా ఉన్నాను, సఫలత నా జన్మసిద్ధ అధికారము. ఇంకేమైనా కావాలి అనుకుంటే నా పరివారం అక్కడ గ్రామంలో చాలా సుఖంగా ఉన్నారు, వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు, అందరూ నిండుగా ఉన్నారు. ఈ విధంగా 4-5 సార్లు అభ్యాసం చెయ్యండి. ఎప్పుడైతే ఉదయం లేచి ఈ విధంగా సంకల్పం చేస్తారో దీని యొక్క ప్రభావం బాగుంటుంది. మానసిక శక్తులు, సబ్కాన్షియస్ మైండ్ శక్తి అన్నీ పెరుగుతాయి. చిన్న విషయం కాదు ఇది. దీంతో చెడిపోయిన విషయాల్ని కూడా బాగు చేయొచ్చు. ఓటమిని కూడా గెలుపులో మార్చచ్చు, హానిలో లాభాన్ని మార్చచ్చు, మంచి ద్వారాలు తెరవబడచ్చు, మంచి సఫలం అవుతారు. మనం ఎలాంటి మార్కులు కావాలంటే అన్ని మార్కులు పొందొచ్చు. ఈ విధంగా నేను లెక్చర్స్లో కూడా చాలా చెప్పాను. కాబట్టి అవన్నీ స్టడీ చేయండి. ఉదయం లేచినప్పుడు మీరు తప్పకుండా అభ్యాసం చేయండి. 10 నిమిషాలు ఈ అందమైన అభ్యాసం చేయండి. సబ్కాన్షియస్ మైండ్ మేల్కొని ఉంటుంది. అప్పుడే తప్పకుండా మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు సబ్కాన్షియస్ మైండ్ అన్నీ స్వీకరిస్తుంది. దానికి మనం కమాండ్ చేయగలుగుతాం, అంటే అధికారంతో చెప్పగలుగుతాం. తప్పకుండా పరివర్తన అవుతుంది. సబ్కాన్షియస్ మైండ్ అదే విధంగా చేస్తుంది. లాస్ట్ లైన్ ఇదే చెప్పబోతున్నాను. 3 నెలల నుంచి
3 నెలల ముందు నుంచి మీకు ఎగ్జామ్ ముందు గుర్తుంచుకోండి. నేను ఏవైతే క్వశ్చన్ తయారు చేసుకున్నానో ఇవే క్వశ్చన్స్ పేపర్లో వస్తాయి. ఈ విధంగా అభ్యాసం చేసినప్పుడు తప్పకుండా వాళ్ళకి మంచి రిజల్ట్ వచ్చింది. అవే ప్రశ్నలు వచ్చినాయి, వాళ్ళు తయారు చేసుకున్నయే ప్రశ్నలు వచ్చాయి. కాబట్టి మన సంకల్పాల శక్తి అంత గొప్పది. కాబట్టి తప్పకుండా మీరందరూ మంచి ఫీలింగ్తో చెయ్యండి. కాబట్టి మీ సురక్ష సైనికులు దేశ రక్షణ కోసం, స్వరక్షణ కోసం మంచి అభ్యాసం చెయ్యాలి. ఎందుకంటే చైనా గురించి ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదా. కాబట్టి ఆ సీమలో మన సైనికులు ఉన్నారు, వాళ్ళ బాధ్యత చాలా ఉంటుంది. ఇంకా లోపల కూడా ఉన్నారు సైనికులు, చాలామంది జవాన్లు ఉన్నారు. వీళ్ళందరినీ చూస్తూ కూడా సమస్యలు రోజు రోజుకి పెరుగుతున్నట్లు అనిపిస్తుంది. సమస్యలు పెరుగుతున్నాయి. మీ ఆధ్యాత్మిక దృష్టి ఏం చెప్తుంది? భారతదేశం గురించి మీ ఆలోచన ఏంటి? సిపాయిల గురించి నాకైతే మనసు, భారతదేశాన్ని ఎవ్వరు ఓడించలేరు, భారతదేశందే విజయం లభిస్తుంది. అప్పుడు మన భారతదేశంలో చిన్న చిన్న రాజ్యాలు ఉండేవి. మన నేతలు కూడా చాలా పవర్ఫుల్ ఉన్నారు. మన సైనికులు, మన సాధనాలన్నీ బాగున్నాయి. వాళ్ళు శక్తిశాలిగా ఉన్నారు, పాజిటివ్గా కూడా ఉన్నాయి. తప్పకుండా మనమే విజయిగా అవుతాము. మనోబలాన్ని మనం పెంచుకోవాలి. ఈశ్వరీయ శక్తి మన దగ్గర ఉంది. తప్పకుండా మనందరము రాజయోగిలము. సైనికులకి ఈ విధంగా స్పిరిచువల్ వైబ్రేషన్స్ ఇస్తూ ఉండాలి. అప్పుడే రైట్ నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే వాళ్ళందరికీ విజయం లభిస్తుంది. ఇంకా ఎటువైపు వెళ్ళదు బుద్ధి. తప్పకుండా మన మనస్సు బౌండరీలోనే ఉండి ధైర్యంతో ఎదుర్కొంటారు. ఎలా ఆట ఆడుతున్నట్టే యుద్ధం చేస్తారు. భారతవాసీలు అయితే భయపడరు, భయపెడతారు. ఎందుకంటే యుద్ధము జరగాలి అని మనం ఎవరు అనుకోము. ఎందుకంటే ఈశ్వరీయ శక్తితోనే అన్ని కార్యాలు జరగాలనే కోరిక. ఎందుకంటే జీవితంలో నిరంతరము ఇదిలాగే నడుస్తూ ఉండాలి. నిజంగా మన దేశము రక్షింపబడి ఉంటుంది, నిర్భయంగానే ఉంటుంది. తప్పకుండా నిర్భయులుగా అయ్యి అందరూ పోట్లాడతారు. చాలా చాలా ధన్యవాదాలు. అందరి జవాన్లకి మీరు మంచి శక్తిని ఇచ్చారు, మంచి ఆలోచనలు చెప్పారు. అందరికీ మంచి ప్రేరణ లభించింది. మనందరికీ మనతో పాటు ఆధ్యాత్మిక శక్తి ఉన్నట్లయితే, ఆధ్యాత్మిక బలం ఉన్నట్లయితే మనందరం తప్పకుండా విజయిగా అవుతాము. ఆంతరిక జగత్తైనా బాహ్య జగత్తులో అయినా తప్పకుండా విజయాన్ని పొందుతాం. బాహ్యంగా కనుక ఒకవేళ ఓడిపోతే మళ్ళీ లేచి నిలబడి విజయం చేయొచ్చు. అదే మనస్సుతో ఓడిపోయిన వాళ్ళు విజయిగా కాలేరు. కాబట్టి అన్నింటికంటే ముఖ్యమైన విషయం మనస్సుతో ఓడిపోవద్దు. దాన్ని యోగ్యంగా తయారు చేసుకోవాలి, దాన్ని పాజిటివ్గా తయారు చేసుకోవాలి, దాన్ని బాగా రూపుదిద్దాలి. అప్పుడే మన యొక్క వికారాల రూపంలో కూడా మనం తప్పకుండా ముందుకెళ్ళగలుగుతాము. ఒక సుందరమైన విషయము, మనం ఆడాలి, పోట్లాడాలి, విజయాన్ని పొందాలి. మన విజయము తప్పకుండా లభిస్తుంది. దృఢత్వంగా ఉండండి. ఏదైతే నేను మొదట్లో పెట్టానో నేను మళ్ళీ చెప్పబోతున్నాను, హృదయపూర్వకంగా చెప్తున్నాను. మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి 100 కోట్ల మంది పైన అందరి శుభభావనలు ఉన్నాయి. ఇంతమంది యొక్క బలం మీ తోడుంది, శక్తి ఉంది. కాబట్టి మీరెప్పుడు నిరాశ చెందరు, ఓడిపోరు కూడా. మా అందరి యొక్క హృదయపూర్వకమైన ఆశీర్వాదాలు, ఆశీస్సులు మీ అందరికీ లభిస్తున్నాయి. భగవంతుడి యొక్క స్మృతిలో కూర్చుందాం. పరమాత్మ నుండి మీకు శక్తి లభించాలి అని, ముందుకు తీసుకెళ్ళటం కోసం మీకు మంచి శక్తి లభించాలి అని ఆశిస్తున్నాను. పరమాత్మ జ్ఞాపకంలో ఉందాము.
कृष्ण कन्हैया सा, राधा सी हर बाला होगी, सुख शांति प्रेम पावनता की वसुधा पहने माला होगी। हर बालक कृष्ण कन्हैया सा, राधा सी हर बाला होगी, सुख शांति प्रेम पावनता की वसुधा पहने